సీత అనే అమ్మాయి రోజూ స్కూల్కు ఆలస్యంగా వచ్చేది. అందరూ ఆమెను అలసత్వం అని అనుకునేవారు. కాని టీచర్ మాత్రం ఆమెను ఎప్పుడూ మందలించలేదు. ఒకరోజు టీచర్ సీతను పిలిచి, "ఎందుకు రోజూ ఆలస్యమవుతుంది?" అని అడిగాడు. సీత నెమ్మదిగా చెప్పింది, "మా నాన్నకి చూపు లేదు సార్. ఉదయం ఆయన్ని పనికి పంపాకే నేను స్కూల్కి వస్తాను." ఆ మాటలు విని టీచర్ కళ్లలో నీళ్లు వచ్చాయి. మరుసటి రోజునుంచి స్కూల్ టైంను సీతకు అనుకూలంగా మార్చారు. క్లాస్ పిల్లలందరూ ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత సీత మంచి డాక్టర్ అయింది. ఒక సభలో ఆమె చెప్పింది, "నన్ను అర్థం చేసుకున్న ఒక్క టీచర్ వల్లే నేనిక్కడ నిలబడ్డాను." నీతి: అర్థం చేసుకోవడం కూడా గొప్ప సీత అనే అమ్మాయి రోజూ స్కూల్కు ఆలస్యంగా వచ్చేది. అందరూ ఆమెను అలసత్వం అని అనుకునేవారు. కాని టీచర్ మాత్రం ఆమెను ఎప్పుడూ మందలించలేదు. ఒకరోజు టీచర్ సీతను పిలిచి, "ఎందుకు రోజూ ఆలస్యమవుతుంది?" అని అడిగాడు. సీత నెమ్మదిగా చెప్పింది, "మా నాన్నకి చూపు లేదు సార్. ఉదయం ఆయన్ని పనికి పంపాకే నేను స్కూల్కి వస్తాను." ఆ మాటలు విని టీచర్ కళ్లలో నీళ్లు వచ్చాయి. మరుసటి రోజునుంచి స్కూల్ టైంను సీతకు అనుకూలంగా మార్చారు. క్లాస్ పిల్లలందరూ ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత సీత మంచి డాక్టర్ అయింది. ఒక సభలో ఆమె చెప్పింది, "నన్ను అర్థం చేసుకున్న ఒక్క టీచర్ వల్లే నేనిక్కడ నిలబడ్డాను." నీతి: అర్థం చేసుకోవడం కూడా గొప్ప